నిన్ను పట్టించుకోని వాళ్ళకి నీ విలువ చూపించే ముఖ్యమైన 5 మార్గాలు ఇవే అని తెలుసుకో. గుర్తుపెట్టుకో. ఇతరులు నిన్ను పట్టించుకోకపోతే ఖచ్చితంగా ఇలానే స్పందించు. మనసుతో ప్రేమిస్తున్నప్పటికీ ఎదుటివారు మనల్ని పట్టించుకోకపోతే మనసు పూర్తిగా విరిగిపోతుంది. అవును కదా! ఇక ఆ మనసుని అతికించడం ఎవ్వరి వల్ల కాదు. ఆ సమయంలో మనం బలహీనంగా ప్రవర్తిస్తే ఇక వాళ్ళు అదే ఆసరాగా తీసుకొని ఇంకా దూరమైపోతారు. అందుకే మన విలువని కాపాడుకుంటూ ఎలా ప్రవర్తించాలో తెలుసుకోవాలి. ఈరోజు ముఖ్యమైన 5 పద్ధతుల గురించి మనం తెలుసుకుందాం. జాగ్రత్తగా వినండి. నీ సమయానికి నువ్వు ఖచ్చితంగా విలువ అనేది ఇవ్వాలి. వాళ్ళు పట్టించుకోకపోతే వాళ్ళకి వెంటనే అందుబాటులో ఉండొద్దు. ఇలా చేస్తే వాళ్ళకి నీ విలువ అర్థమయ్యేలా చేస్తుంది. నీ సమయానికి మాత్రమే నువ్వు విలువ ఇవ్వాలి. నిన్ను పట్టించుకోని వాళ్ళకి కాదు. నీ సమయాన్ని నిజంగా మిమ్మల్ని గౌరవించే వాళ్ళకి ఇవ్వండి. మీ సమయం అమూల్యం. దాన్ని ఎవ్వరి కోసం కూడా వృధా చేయొద్దు. అస్సలు వదులుకోవద్దు కూడా. నీ అభిరుచులను అనుసరించు. వారు పట్టించుకోవడం మానేసినప్పుడు మీ జీవితాన్ని ఖాళీగా ఉంచొద్దు. కొత్త పనులు, కొత్త హాబీలు అన్నీ కూడా మొదలుపెట్టు. నీకు నచ్చినట్లుగా జీవితాన్ని మార్చుకో. మీ సంతోషం వాళ్ళపై ఆధారపడకూడదు కదా! మీ సంతోషానికి కారకులు మీరే అనే సూత్రాన్ని గట్టిగా నమ్మి ఆచరించండి. ఇతరులపై మీరు ఆధారపడకూడదు. మీరు మెరుగుపడుతున్నప్పుడు వాళ్ళు తిరిగి మిమ్మల్ని చూడటానికి హాజరవుతారు. ఇక అలానే సరిహద్దుల్ని నిర్ణయించుకోవాలి. అవును, ఎవరైనా సరే మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తే అది ఆమోదయోగ్యం కాదు అన్న విషయం వాళ్ళకి స్పష్టంగా మీరు ఖచ్చితంగా తెలియజేయాల్సిందే. అవసరమైతే దూరంగా ఉండాలి. మీ గౌరవం కాపాడుకోవడం మీ చేతుల్లోనే ఉంది. పరిమితులు పెట్టడం మీ శక్తికి గుర్తు అని మర్చిపోవద్దు. ఇక మౌనం, శక్తి ఇవి చాలా విలువైనవి. కొన్నిసార్లు మాటల కంటే మౌనం బలంగా ఉంటుంది. మౌనం ద్వారా మీ అసంతృప్తి మీ నిరీక్షణ అని చెప్పుకోవచ్చు కూడా. మౌనంగా ఉంటే ఎన్నో ఆపేయొచ్చు. వారు మీ గైర్హాజరీని గుర్తించనివ్వండి. మౌనం అనేది పూర్తిగా మీ స్వాభిమానాన్ని ఖచ్చితంగా పెంచుతుంది. అలానే నీపై నువ్వు పెట్టుబడిని పెట్టుకోవాలి. వారిని మార్చడానికి ప్రయత్నించడం ఆపేసే. ముందు మీలో మీరు పెట్టుబడి పెట్టండి. అది చదువు కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, లేదా కొత్త నైపుణ్యం కూడా కావచ్చు. ఏదైనా సరే మీ ఎదుగుదలే వారికి మీ విలువ గుర్తు చేస్తుంది. మీరు వెలుగుతుంటే వారు మిమ్మల్ని చూడకుండా అస్సలు ఉండలేరు. గౌరవం ఖచ్చితంగా తిరిగి వస్తుంది. అవును, మీ మార్పు చూసి వారు మీ విలువ అర్థం చేసుకోవడం మొదలెడతారు. కానీ అప్పటికి మీరు ఎంతో బలమైన వ్యక్తిగా ఖచ్చితంగా మారిపోతారు. ఇక మీరు ఎవ్వరి పట్టింపుకి కూడా ఎదురు చూడరు. ఎందుకంటే మీ గౌరవం పూర్తిగా మీ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి. నీ విలువ ఎప్పుడూ కూడా అస్సలు తగ్గదు. వారు పట్టించుకోవడంతో మీ విలువ తగ్గించదు. మీ విలువను మీరే గుర్తించకపోతేనే కదా అది పూర్తిగా అమాంతం తగ్గిపోతుంది. గుర్తుపెట్టుకో, మీరు ఎప్పటికీ ప్రత్యేకమే. మీ జీవితాన్ని పూర్తిగా మీరు గర్వపడేలా మలుచుకోవాలి. ఇక ధైర్యంగా ముందుకి సాగు. ఎవరి నిర్లక్ష్యం కారణంగా మీ జీవితం అస్సలు ఆగిపోనివ్వద్దు. ప్రతిరోజు కూడా ఒక కొత్త అవకాశమని మీరు భావించండి. మీ కళ్ళను సాధించడంలోనే బిజీగా ఉండండి. ఇలా చేస్తేనే మీరు మీ జీవితానికి హీరోలా, అలానే రాజులా మారుతారు. ఇక మీ గౌరవం
పూర్తిగా మీ చేతుల్లోనే. గుర్తుపెట్టుకోండి, మీరు గౌరవం కోల్పోవడం ఎప్పుడంటే ఎవరో మిమ్మల్ని పట్టించుకోవడం కాదు. అది మీరు మీ విలువను మర్చిపోయినప్పుడే. మీ స్వాభిమానాన్ని ఖచ్చితంగా కాపాడుకోవాలి. కాబట్టి ఎప్పుడూ కూడా మీ విలువని ఇతరుల కోసం పోగొట్టుకోవద్దు. మీ గుర్తింపుని మీరే ఇచ్చుకోవాలి. మీకు మీరే విలువ ఇచ్చుకోకపోతే ఇతరులు ఎలా విలువ ఇస్తారు చెప్పు? ఆలోచించు. సమాధానం దొరుకుతుంది. అర్థమైంది కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.